ఈ వీడియోలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఎంత టైం పడుతుంది, ఎలా పెట్టాలి, దానికి సంబంధించిన ప్రికాషన్స్ అన్నీ చెప్తాను. ఇప్పుడు మీరు 2 వేరియంట్స్ చూస్తున్నారు. ఇది వచ్చేసి ఏథర్ కంపెనీ యొక్క వెరైటీస్ అన్నమాట. దీనిలో ఇప్పుడు మీరు చూస్తున్న ఎలక్ట్రిక్ రైస్తా అనేది టాప్లో ఉంది. ఏథర్ కంపెనీ బ్రాండ్ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్లోనే టాప్ పొజిషన్లో ఉంది. బయట మీరు ఛార్జింగ్స్ పెట్టుకోవాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఛార్జింగ్ గ్రిడ్. దీనికి సైడ్ గన్లా ఉంటుంది, ప్లగ్ అనమాట. అది మనం డైరెక్ట్గా ఇక్కడ ఈ విధంగా వెహికల్కి ఇన్సర్ట్ చేస్తాం. స్క్రీన్ మీద ఛార్జింగ్ డిటెక్టెడ్ అని వచ్చి ఛార్జింగ్ అవుతుంది. అయితే వెహికల్ ఆఫ్లో ఉండాలి. ఆఫ్లో ఉంటే హ్యాండిల్ లాక్ కూడా వేసుకోవచ్చు. ఆ ప్లగ్ ఏం బయటికి రాదు, ఎవరు తీసుకెళ్ళడానికి కూడా రాదు, తీసేయడానికి. ఈ విధంగా ఛార్జింగ్ అనేది పోర్ట్లో పెట్టి మనం ఛార్జింగ్ అనేది చేసుకోవచ్చు. ఛార్జింగ్ టైం వచ్చేసి 1 అవర్ నుంచి 1.5 అవర్ పడుతుంది. అది బ్యాటరీ రేంజ్ని బట్టి ఉంటుంది. వాన్లో తడిచినా కూడా వెహికల్ ఏం కాదు, ఎందుకంటే లోపలికి వాటర్ వెళ్ళవు. ఆ విధంగా ఇక డిజైన్ అనేది ఉంది. ఈ ఏథర్ కంపెనీకి ఛార్జింగ్, అలాగే హీరో వీడా అనే కంపెనీ ఏదో ఉంది, దానికి కూడా హీరో కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్స్కి కూడా సేమ్ ఛార్జింగ్ పోర్ట్స్ అనేవి సూటబుల్గా ఉన్నాయి. ఓలా కూడా ఉన్నట్లుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కొత్త వెహికల్ అనమాట. అంటే నెంబర్ ప్లేట్ ఇంకా రాని వెహికల్ అయితే ఫ్యాక్టరీ మోడ్ రిమూవ్ బిఫోర్ సేల్ అని చెప్పి ఈ విధంగా వస్తుంది. అయితే వెహికల్ ఛార్జింగ్ పాయింట్ లాక్డ్ అని ఉంది చూడండి. 80% వరకే ఛార్జ్ అవుతుంది. బయట మీరు ఫాస్ట్ ఛార్జింగ్ చేసినట్లయితే 80% వరకే అవుతుంది. అది కూడా 1 అవర్లో 80%కి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. 1 అవర్ నుంచి 1.5 అవర్ వరకు ఈ విధంగా ఉంది. ఇక్కడ వెహికల్ మీరు ఆన్ చేస్తే స్క్రీన్ మీద మళ్ళీ చూడండి ఛార్జర్ డిటెక్టెడ్ అని వచ్చింది. ఇప్పుడు మీరు ఛార్జర్ని రిమూవ్ చేయాలంటే చేయొచ్చు. ఇప్పుడు రిమూవ్ చేస్తే అది ప్లగ్ అనేది బయటికి అనేది తీసేయడానికి వస్తుంది. ఈ విధంగా మీరు ఈ యొక్క ఛార్జింగ్ అనేది చేయొచ్చు. ఒకవేళ వర్షం పడినా కూడా ఎటువంటి షార్ట్ సర్క్యూట్ అనేది అవ్వదు. ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ యొక్క ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి కొన్ని హోటల్స్లో, అపార్ట్మెంట్స్ ఇట్లా ఉంటాయి కదా, అలాంటి ఏరియాల్లో కింద సెల్లార్లో ఏర్పాటు చేశారు. ఈ యొక్క సెల్లార్లో ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి ఏర్పాటు చేసి ఈ విధంగా ఛార్జ్ చేస్తున్నారు. అయితే మొన్న 4 ఇయర్స్ వరకు కూడా ఈ యొక్క ఏథర్ కంపెనీ ఫ్రీగా ఛార్జ్ చేసుకునే అవకాశం ఇచ్చింది. ఇప్పుడు వచ్చేసి 1 మినిట్కి ₹1.18 అనేది ఛార్జ్ చేస్తుంది. ₹1 అనేది ఛార్జింగ్కి కాస్టు, 18 పైసా అనేది జిఎస్టీ, అంటే 18% జిఎస్టీ అనేది ఛార్జ్ చేస్తున్నారు.